మహోన్నతమైనటువంటి నామానికి స్తుతులు కలుగును గాక. మరి తెలుగు క్రైస్తవ సంఘం పుజేరా సంఘస్థులందరికీ, అదేవిధంగా పిల్లరా మరి వేదికను అలంకరించినటువంటి దైవజనులు, దేవుని దాసులు మరి వేణుబాబు గారికి, శైలేష్ గారికి, అదేవిధంగా డేవిడ్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి, మిమ్మల్ని అందరినీ మరొకసారి చూడటం నాకు ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఉపవాస ప్రార్థన కూడికగానే నాకు తెలుసు, మధ్యాహ్నం తర్వాత మరొకటి తెలిసింది, అంతకుముందు నాకు తెలియదు. మరి ఈరోజు దైవజనులు, దేవదాసులు వేణుబాబు గారు యొక్క జన్మదిన అని తెలిసేది చాలా సంతోషం. ఇలాగూ ప్రార్థన కూడిక రోజు కలిసి రావడం అనేది ఇంకా మనకందరికీ ఆనందంగా ఉంది. కూడి మరి దేవునికి కృతజ్ఞతలు తెలియపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి అవకాశానికి మరొకసారి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వర్లారా, మరి దైవజనులు దేవుడు ఒక నవ వసంతాన్ని ఆయన జీవితంలో అనుగ్రహించి మరి ఇంకా ఆయన బ్రతికినటువంటి కాలంలో దేవుడు సంపూర్ణ కాలాన్ని ఇచ్చి మరి ఆయనను, ఆయన కుటుంబాన్ని మరి దేవుని సేవ కొరకు బహుగా వాడుకొనును గాక. మరి మరొకసారి మా సంఘ తరపున మరి మా తరపున కూడా దైవజనుడికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి ఇప్పుడు ఆయనకి ఎన్ని వచ్చినాయో, మరి ఇప్పుడు అన్నాడు 67 అన్నప్పుడు 72 ఆయన ఇంకా 30 లాగా కనపడతా ఉంటే 72 అంటున్నాను. దేవుడు నిజంగా ప్రియులారా, మరి యవ్వన బలం అంటారండి. యవ్వనం మనం పక్షిరాజు యవ్వనం వలె కొత్త దగ్గనట్లు క్రైస్తవుల యవ్వనం అట, దేవుడి బిడ్డల యవ్వనం ఆ విధంగా కొత్తదవుతాటండి. పక్షిరాజు మరొకసారి 2 దశలు వస్తాయండి, ముసలితనం మళ్ళీ యవ్వన దశ తెచ్చుకుంటుందండి. అటు విధానంలో దేవుడు ఆయనను మాత్రమే కాకుండా అనుదినము మనలను కూడా మరి మనది కూడా అనుదినము ఒక నూతనమైనటువంటి జన్మని నండి పిల్ల. మనం కూడా ఒక నూతన దినం వచ్చిందంటే అది ఒక నూతన దినాన్ని దేవుడు మన జీవితంలో మనకిస్తూ మనల్ని సంరక్షిస్తూ పోషిస్తూ ఆయన సేవలు నడిపిస్తున్నాడంటే నిజంగా ఆయన బిడ్డలమైనందుకు మనం తండ్రిలో పిల్లారు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఏదేమైనాను మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం కొంచెం చూసుకుందాం పిల్లారా, కొద్ది నిమిషాలు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, యోనా గ్రంథంలో చిన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను పిల్లారా. మనకందరికీ తెలిసినటువంటి మాటలే పిల్లారా. 3వ అధ్యాయము, యోనా గ్రంథము 3వ అధ్యాయము 4 నుండి మనం చదువుకుందాం. 4 నుండి నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ప్రేమైనటువంటి దేవుని వారలారా, మరి గోనె పట్ట అనేది పిల్లరా మనకందరికీ తెలుసు, ఇది ప్రార్థనకు సూచనగా మనకు కనపడుతుందండి. ప్రార్థన కనుక విధేయతతో ప్రార్థించడానికి, తగ్గింపుతో కదండి, హంబుల్నెస్తో మనం దేవుని దగ్గరికి వెళ్తాం చూడండి, దాన్ని గోనె పట్ట కట్టుకొని అనగా ఇంకా ఆ రోజు మనం దేనిని ఆశించమండి, దేనిని మనం ఆశించము. ఇక్కడ ఈ సందర్భం మనకందరికీ తెలిసినటువంటి సందర్భం. 1,20,000 జనాంగముతో కూడినటువంటి నినివే మహాపట్టణం కదండి. మరి దేవుడు ఆ పట్టణాన్ని ఒక రకంగా చూస్తే చాలా ప్రేమించాడన్నారండి ప్రియ. మొదటి అధ్యాయంలో చూస్తే ఆయన ఉగ్రత ఉన్నట్టుగా మనకు కనబడుతుంది, కానీ ఒక రకంగా ఆ పట్టణాన్ని ప్రేమించినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ ప్రార్థన అనంతరం ప్రియులారా, వీరు ప్రార్థించిన తర్వాత వీరికి దొరికినటువంటి ధన్యత మరి యోనా గారి ద్వారా సత్య సువార్త ప్రకటించబడడం, దాని అనంతరం వారు నిజాన్ని తెలుసుకోవడం, దేవుని ప్రేమనే కాకుండా ఉగ్రతను కూడా తెలుసుకొని భయము కలిగి భక్తి జీవితాన్ని జీవించి మరి వారు మరొకసారి చనిపోవలసిన వారు మరొక జన్మనెత్తారండి. మరొక జన్మ దేవుడు వారికి. అంటే ఎంత కథనం అక్కడ జరిగిందంటే ప్రియులారా, ఇంత గొప్ప రక్షణ కార్యం. మరి నిజంగా ప్రియులారా,
ఆ కాలంలో పేతురు మరి ప్రార్థన చేసి తర్వాత ఆయన బోధ చేస్తే సువార్త ప్రకటిస్తే ఇంచుమించు ఒకేసారి ఎంతమంది అండి? 3,000 మంది. ఆశ్చర్యం కలేదండి? ఆశ్చర్యం కలేదా? మరి ఇక్కడ యోన ప్రకటించినప్పుడు ఎంతమంది తెలుసండి? 1,20,000 మంది అండి. ఎంతమంది అండి? 1,20,000 మంది పునర్జన్మించారండి. దేవుళ్ళు పునర్జన్మ కలిగిందండి. ఇంత గొప్ప కార్యక్రమం జరగడంలో పిల్లరా ఎవరి త్యాగం ఉంది అని మనం ఆలోచించాలి. ఎవరి త్యాగం ఉంది కదండి? ఎవరి త్యాగం ఉంది, ఎవరి పరిచర్య ఉంది, ఎవరి పని ఉంది కదండి? ఎవరు దీనికి కారకులు? అసలు ఎవరికి ఇవ్వాలి దీని మార్కులు? ఎవరికి ఇద్దామా? ఏంటంటే ఎవరికి ఇద్దాం? మీరేమంటారు పిల్లలు? ఎవరికి ఇద్దాం? ఆలోచించండి అమ్మా. 1,20,000 మందికి పునర్జన్మ కలగడంలో మరి ఎవరికి మనం ప్రాధాన్యత ఇద్దాం? ఎవరి మూలంగా ఇది జరిగింది అనుకుందాం. ఆలోచించండి. దేవుడు ఎలా ఉంటాడండి? దేవుడు ఉండగా కూడా నరకానికి వెళ్ళేవారు వెళ్ళిపోతున్నారండి. దేవుడు ఉన్నాడు తెలుసు, నమ్మని వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నమ్మి తప్పు చేసిన వారు ఎక్కడికి వెళ్తున్నారు? నమ్మి పాపం చేసిన వారికి కూడా పరలోకంలో స్థలం లేదండి. స్థలం లేదండి కదండి. కొందరు నమ్మిన తర్వాత పాపం చేస్తున్నారు, కొందరు పాపాత్ములుగానే నరకానికి వెళ్తున్నారు. అలాంటప్పుడు ఇక్కడ 1,20,000 మందికి నిజంగా పునర్జన్మ మరిచిపోయారు దేవుణ్ణి. దేవునికి కోపం తెచ్చే విధానములో విగ్రహాలను జరిగించినటువంటి వీరందరూ ప్రియులారా పునర్జన్మ కలగడానికి గల కారణం ఈ భూమి మీద ఎవరు అని ఆలోచిస్తే ప్రియులారా మొదటిగా మనకి ఎవరు కనపడతారంటే ఒకరు యోనా గారు కనపడతారు కదండి. కానీ యోనా గారి దగ్గరికి వెళ్ళేసరికి చూస్తే యోనాకి ఇష్టం లేదండి. నినివే పట్టణం వెళ్ళడానికి ఇష్టం లేదు కదండి. నినివే పట్టణానికి వెళ్ళడానికి ఇష్టం లేదు. ప్రేమైనటువంటి దేవుని వారు ఈ ఇష్టం లేని సందర్భంలో ప్రియులారా ప్రాముఖ్యమైనటువంటి కదండి అతి ప్రాముఖ్యముగా మరి ఎవరు నిలబడ్డారని మనం ఆలోచిస్తే ప్రియులారా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మానవ రూపము లేకుండా ఉన్నటువంటి ఒక జీవి దీనికి కారణం ఏంటంటే ఈ జీవి. అందుకే దేవుడు అంటాడు బైబిల్ గ్రంథంలోని జీవులన్నీ కూడా అంటే జీవులన్నీ కూడా మనిషికి బోధ నేర్పుతున్నాయట. ఎవరికండి? యోనా మనుషుడేనా? యోనా మనుషుడేనా? మరి యోనాకు కూడా పాఠం నేర్పేది ఎవరో తెలుసా? ఈ జీవులేనండి. ఈ జీవులే. ఒక మాట ఉంటుంది 145వ కీర్తనలో, సర్వజీవుల కన్నులు ఎటు చూస్తున్నాయండి? మీరు నిజంగా చెప్పండి, సర్వ మనుషుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయా? ఆలోచించండి. సర్వ మనుషులు కదండి దేవుడు తన స్వరూప్యములో ఈ భూమి మీదకి పంపించినటువంటి యొక్క మనుషులలో అందరు మనుషులందరూ కూడా కదండి వారి దృష్టి దేవుడి వైపు ఉందంటారా? లేదు. కానీ భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన పరిశోధనలో సర్వజీవుల కన్నులు అద్భుతం అండి. ఈరోజు జీవులు ముందైపోయాయి, మనిషి వెనకబడిపోయారండి. జీవులు ముందుకు వెళ్ళిపోతున్నాయండి దేవుని విషయంలో, ఆత్మీయ జీవితంలో, దేవునికి లోపడడంలో కదండి దేవుని కొరకు త్యాగమైపోవడంలో జీవులు అనేటివి ప్రియులారా ముందైపోయాయి, మనిషి వెనకబడిపోయాడండి. ఆ వెనకబడినటువంటి మనుషులలో యోనా కూడా ఒకడే. అలాంటప్పుడు మనం యోనాకు మరి నిజంగా ప్రియులారా మనం చెప్పలేమండి ఈయన మూలముగా జరిగిందని మనం చెప్పలేమండి. ఈయన మూలముగా అక్కడ వార్త ప్రకటించబడింది కరెక్టే, కానీ ఈయన మూల కారణంగా కనపడడం లేదండి. ప్రేమైనటువంటి దేవుడు జీవులు కదండి. అందుకే పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఏం చెప్తారో తెలుసండి. మీరు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్న సమస్తమును కూడా మీరు ఒకసారి చూసి అనుభవించి దాన్ని ఒకసారి చేతుల్లో తీసుకొని మీరు ఆలోచిస్తే మీకు దేవుడు అంటే ఏంటి, దేవుని ప్రేమ అంటే ఏంటి అర్థం అవుద్దంటాడండి. 1వ అధ్యాయము 20 ఆయన అదృశ్య లక్షణములు. ఆయన దేవుని యొక్క అదృశ్య లక్షణాలు. అంటే చాలా మంది ఏమనుకుంటారో తెలుసు, దేవుడు మనల్ని చూడటం లేదనుకుంటారు. ఏమనుకుంటారండి? చూస్తాడు అని తెలుసు, అయినా ఏదో చూడటం లేదని మనం చేసేస్తామండి మనకి ఇష్టమైన కదండి.
మరి పాస్టర్ గారు లేనప్పుడు కానీ, ఇంకా మన క్రైస్తవులు ఎవరు కనబడినప్పుడు కానీ, సినిమా థియేటర్లో కనబడేవారు కూడా చాలా మంది ఉంటారండి. ఉంటారండి హ్యాపీగా ప్రేమైనటువంటి దేవుడు వల్ల ఆలోచించండి. కానీ ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, దేవుడు అదృశ్య లక్షణాలు ఆయన కన్నులు మన వైపు ఉన్నాయండి ప్రియులారా. ఆయన లక్షణాలు ఎలా ఉన్నాయంటే చూడండి. అనగా ఆయన నిత్య శక్తి. ఒకటి లక్షణాలు, రెండు నిత్య శక్తి, దేవత్వము. ఆయన దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన దేవుడు ఏంటో, దేవుడి దైవత్వం ఏంటో కదండి, దేవుని లక్షణాలు ఏంటో, దేవుని నిత్య శక్తి ఏంటో ఇవి మనం లోతుగా తెలుసుకోవాలంటేనండి, మనం రోజు అనుభవిస్తున్నటువంటి పంచభూతాలతో సహా మన కంటికి కనబడే ప్రతి దానిని ఒకసారి మనం ఆలోచించమంటున్నాడండి. పిల్లలు తీసుకొని ఆలోచించమంటున్నాడండి. ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది దైవత్వం అంటే ఏంటి, నిత్య శక్తి అంటే ఏంటి. మరిచిందండి లోకం. ఇశ్రాయేలు విచ్చలవిడిగా పాపం చేశారండి. ఇశ్రాయేలును దీవించాడు దేవుడు, విచ్చలవిడిగా పాపం చేశారండి. ఎంత ఘోరంగా చేశారంటే ప్రియులారా, నిజంగా ఏదైతే వద్దనుకున్నాడో ప్రియులారా దేవుడు, ఆ తన ప్రియ కుమారుణ్ణి ప్రభువైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించడానికి గల కారణం ఏంటో తెలుసా? విచ్చలవిడిగా జరిగినటువంటి పాపం అంటే ప్రియులారా, విస్తరింపజేసినటువంటి పాపం అంటే ప్రియులారా. ఆ పాపం యేసుక్రీస్తు వచ్చి కూడా ఆయన ఈ లోకంలో దేవుణ్ణి అర్థం చేయడానికి ఏం చూపించాడండి? ఈ ప్రకృతినే చూపించాడండి. ఆ పొలం చూడు అంటాడండి, ఆ ఆవగింజను చూడు అంటాడండి, ఆ ద్రాక్ష చెట్టును చూడు అంటాడండి, ఆ అంజురపు చెట్టును చూడు అంటాడండి. ఏంటండి అలాగే ప్రియులారా, అక్కడ కూడా ఒక ప్రాణిని చూపిస్తాడండి ప్రియులారా. మనం చూద్దాం చూడండి ప్రియులారా. లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం చూడండి ప్రియులారా. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణి నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేద్దుమని ఆయనతో చెప్పిరేగా. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోతుండగా ఉండండి. ఏంటండి ఇక్కడ ఒక అద్భుతం మనం చూస్తుంటున్నామండి. ఒక అద్భుతం ఏంటంటే, యేసుక్రీస్తు సముద్రంలోనికి రాకంటే ముందు ఒక రకంగా ఉంది. ఏంటంటే సముద్రం బయట ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది. జాలర్లు ఎప్పుడు కూడా చేపలు పట్టుకోవడానికి వెళ్తారండి. వాళ్ళకి తెలుసండి ఏ ప్రాంతంలో ఏ చేపలు దొరుకుతాయి, ఏ ప్రాంతంలో విస్తారమైన చేపలు పట్టొచ్చు. జాలర్లు తప్ప ఇంకెవరికి తెలుస్తుందండి? ఆలోచించండి. జాలర్లకే కదా తెలిసేది. వారికి తెలుసు. వారి ఒక దైనందిన పని. వారు డైలీ వెళ్తున్నారు. మరి ఆ రోజు వెళ్ళారు, కానీ చేపలు దొరకలేవట. చేపలు దొరకలేవట. దొరకనప్పుడు యేసుక్రీస్తు లోనికి వచ్చి ఆ యొక్క దోణిలో, మీ దోణి తీసుకురండి అయ్యా, మీ దోణిల నుండి జనసోమ ఇక్కడ ఎక్కువ ఉంది, నేను ఇటు లోపలికి వచ్చి అందరికి బోధ చేయాలి అని లోపలికి వెళ్ళిపోయాడట పిల్ల. వెళ్ళి బోధ చేశాడట పిల్ల, సువార్త ప్రకటించాడట. ప్రకటించిన తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసండి? పేతురుతో వలలు వెయ్యండి అన్నాడు. వెయ్యండి అంటే ఆయన ఏమంటున్నాడండి? రాత్రంతా ప్రయాసపడితే, రాత్రంతా ప్రయాసపడితే కానీ మాకేమి అంటే ఒక్క చేప కూడా రాలేట, మాకేమీ దొరకలేదు. మరి చేపలు లేవా సముద్రంలో? ఉన్నాయి. మరి ప్రతిరోజు పడుతున్నారా చేపలను? ఎస్ పడుతున్నారు. వారికి దొరుకుతున్నాయి చేపలు. వారి జీవనోపాధి జరిగేదే చేపల మీద.
ఆ సముద్రాన్ని నమ్ముకొని వాళ్ళు జీవిస్తున్నారు. ఆ సముద్రంలో జీవులను, ఆ యొక్క జీవులను నమ్ముకొని వాళ్ళు జీవిస్తున్నారంటే ప్రియులారా, వారి యొక్క దైనందిన జీవితాలు ప్రియులారా. కానీ ఆ రోజు చేపలు దొరకకపోవడం కూడా ఏంటో తెలుసండి, మానవునికి బోధ నేర్పడానికి. దేని కొరకండి? మనిషిని మార్చడానికి, మనిషికి బోధ నేర్పడానికి వెళ్ళాడు. చేపలు వెయ్యమనగానే వాళ్ళు వేశారండి ప్రియులారా. యేసుక్రీస్తు మాటకు లోబడి మాట వారు చేసినట్టుగా చూస్తే చూడండి ప్రియులారా, నీ మాట చొప్పున వలలు వేద్దామని మేము వేసాము, మేము మత్స్యకారులు, మాకు తెలిసినంత ఎవరికి తెలియదు అని వాళ్ళు గర్వపడలేదండి. వాళ్ళు మీ మాట చొప్పున నేను వేస్తాను వల, నీ మాట చొప్పున వేస్తాను వల అనగానే ఎన్ని చేపలు పడ్డాయటండి? ఎక్కడికి వెళ్ళి వచ్చాయండి? ఎక్కడికి వెళ్ళి వచ్చాయి చేపలు? ఈ విస్తారమైన చేపలు ఎక్కడి నుండి వచ్చాయి? అంతకు ముందు పడలేదే? ఆలోచించండి ప్రియులారా. అంతకుముందు పడినటువంటి చేపలు ప్రియులారా ఎవరిని చూసి వచ్చాయి? యేసుక్రీస్తు సముద్రంలో బోధ చేస్తుంటే మనుషులు మాత్రమే కాదండి, సముద్రంలో ఉన్న ప్రతి జీవి కూడా దేవుని మాటలో వింటున్నాయండి ప్రియులారా. సముద్రంలో ఉన్న ప్రతి జీవి కూడా వింటుంది. సెలవిచ్చాడండి రమ్మని. వలలు వేస్తున్నారు. వలలు ఏమని చెప్పింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు వేయమనగానే వీళ్ళు మనుషులు వేశారు, కానీ అసలు విన్నది ఎవరో తెలుసా? చేపలండి పిల్లలు. చేపలండి ఎలా పరిగెత్తుకుని వస్తున్నాయో తెలుసా అండి? వల పిగిలిపోతా. నేను ముందంటే నేను ముందు. క్రీస్తు పిలిచాడు, ప్రభువు నన్ను పిలిచాడు. ప్రభు కొరకు ఈరోజు నేను త్యాగమైపోవాలి. త్యాగం అవ్వడానికి, నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేనంటే నేనని పోటీ పడి ముందుకు పరిగెత్తుకొని వలలు పిగిలిపోయేంత చేరిపోయారండి ప్రియులారా. ఆలోచించండి. మన చిన్నతనంలో మనం చూస్తాం ప్రియులారా, మరి చాలా సినిమాలు చూసేవారు చిన్నతనంలో సినిమా థియేటర్లో కదండి. అప్పుడు మాకు 50 పైసలు 40 పైసలు టికెట్, 70 పైసలు టికెట్ ఉండదండి ప్రియులారా. మరి అక్కడికి పోయి ఏదైనా కొత్తది వచ్చిందంటే అక్కడ లైన్ చూడాలండి ప్రియులారా. మరి విశేషంగా స్త్రీలను చూడాలండి. బాబోయ్, మొత్తం అదంతా అయిపోయిన తర్వాత చూస్తే రక్తపు మార్కలు, గాజులు అన్ని అక్కడ పడి ఉంటాయండి పిల్లలు. అంటే అంత భయంకరంగా కిక్కిరిసినట్టు వెళ్ళిపోతారండి పిల్లలు. స్థలం లేకుండా చేతులు లోపలికి దూర్చేస్తారండి పిల్లలు. నాకు టికెట్ కావాలి, నాకు టికెట్ కావాలి. అంటే సినిమా చూడండి ఎలా పిలుస్తుందో మనుషులు. చూడండి పిల్లలు, సినిమా మనుషులను ఎలా పిలుస్తుందో. మనం సినిమాలను చూసి వెళ్ళిపోతున్నాం, కానీ ఇక్కడ జీవులు దేవుని మాటకు లోబడుతున్నాయండి. దేవుని కొరకు చావడానికి సిద్ధపడ్డాయండి. అసలు చేపలు వలలో పడ్డాయంటే దేనికి వెళ్ళిపోతాయండి? బ్రతకడానిక? ఏ చేప బ్రతికిస్తామండి మనం? నీటి నుండి బయటికి రాగానే ఏ చేప బ్రతకడానికి వీలు లేదు. అది చచ్చిందైనా, అది ప్రాణంతో ఉన్నా దాన్ని తినేదాకా మనకు ఓపిక ఉండదండి కదండి. రకరకాలుగా చేసుకొని తినాల్సిందే మనం. కానీ యేసుక్రీస్తు పిలువగా దానికి తెలుసండి వలలోకి వెళ్తే. కానీ వలలోనికి రావడానికి వారు ఎత్తినటువంటి పరుగు చూడండి పిల్లలు ఎలా ఉందో కదండి. 6 నుండి చదువునాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో నుండి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎన్ని చేపలు పరిగెత్తుకొని వచ్చాయంటే వీళ్ళకు వలలు లాగాలంటే కూడా లాగలేని పరిస్థితి అండి. ఇంతకు ఎలా వచ్చాయండి? దేవుని మాటకు లోబడి ఆ యొక్క వలలోనికి వచ్చేసాయండి పిల్లారా. ఆ వల ఏ వల తెలుసా? అది దేవుని కొరకు త్యాగమైపోవడానికి ఇదిగో వేసినటువంటి వలాంటి పిల్లారా. దేవుడు వేసిన వలాంటిదే. దేవుడు వేసినటువంటి వలాంటి పిల్లారా. ఆ క్రీస్తు అనే మాట నోటి నుండి వస్తే చాలండి, పరిగెత్తుకొని వచ్చి వలలో దూరిపోతున్నాయండి పిల్లారా. నేనంటే నేను అని పోటీపడి అవి దూరిపోయి ఆ వలలో చేరడానికి లోబడిపోయాయండి పిల్లారా. ఈరోజు పిల్లారా, మనిషి దేవుని కొరకు అంతగా పరిగెత్తుతున్నాడా? అంతగా లోబడగలుగుతుంటున్నాడా? మనకు ఆ యొక్క చేపలో ఉన్నటువంటి లోబడే తత్వం, పరిగెత్తే తత్వం, ఆయన మాటలంటే చచ్చిపోయే తత్వం, ఆయన పని అంటే ప్రాణాలైనా అర్పించాలన్నటువంటి ఆలోచన ఈరోజు క్రైస్తవ్యానికి ఉందా అంటే ఆలోచించండి. ఉన్నదా? ఆలోచించాలి పిల్లరా. ఒక వారం రాకపోతే అసలు నొప్పి ఎవరికి ఉంటుందో తెలుసా అండి? మొదటిది దేవునికి ఉంటే రెండవది కాపర్లకు ఉంటుందండి.
ఈ మనిషి ఎందుకు రాలే ఈరోజు ఆరాధనకు? దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన హెచ్చించడానికి మందిరానికి ఎందుకు రాలేనటువంటి వేదన వెంటనే మీకు ఫోన్ వస్తుండొచ్చు. ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి వెంటనే వస్తుందండి ఫోన్. ఎందుకంటే మేము అందరం కాపర్లో కాబట్టి మాకు బాగా తెలుసండి పిల్లరా. ఒక ఆత్మ రాకపోతే హృదయం మండిపోద్దండి పిల్లరా. ఎందుకు దేవుని మాటలు తృణీకరిస్తున్నారు? ఎందుకు దేవుని మాటలు వినకుండా వీళ్ళు వెళ్ళిపోతున్నారు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇక్కడ నిర్లక్ష్యం కనబడడం లేదండి పిల్లరా. ఎన్నో రావాలనుకుని కూడా వెనకబడిపోయాయండి చేపలు పిల్లరా. వల పిగిలిపోయినంతగా చేపలు దేవుని మాటకు లోబడి వలలో చేరాయండి పిల్లరా. నేను త్యాగమైపోవాలి అని, ఒకరు ఫ్రై చేస్తారు నేను కాల్చబడాలని, నేను ఆహారంగా మారిపోవాలని, నేను ఒకరికి బలాన్ని ఇవ్వడానికి ఇదిగో నేను ఆహారంగా మారిపోవాలి, నాలో ఉన్న ప్రోటీన్స్ ఈ యొక్క మనుషులకు దేవుని బిడ్డలకు అనుగ్రహించాలి, నేను ఇవ్వాలి వాళ్ళకు. చూడండి లోబడిపోయాయండి. రేపటిటువంటి దేవుడు వాళ్ళని ఆలోచించాలి. ఈరోజు మనిషికి నేర్పుతున్నాయండి పిల్లారా. దేవుని మాట అనగానే పడి చచ్చేటువంటి దేవుని బిడ్డలు కావాలి ఆయనకు. పడి చచ్చే దేవుని బిడ్డలు కావాలి. చేపను చూడగానే మనకు దేవుని యొక్క అదృశ్య లక్షణములు కనబడాలి. చేపను చూడగానే ఆయన యొక్క నిత్య శక్తి కనబడాలి. చేపను చూడగానే ఆ యొక్క దైవత్వం మన కళ్ళ ముందు కనబడాలండి ప్రియులారా. కనబడుతుందా ప్రియులారా? ఆలోచించండి. దాని రుచి తప్ప మనకేం కనపడడం లేదండి ప్రియులారా. మొన్న పులస అంటారా? పులస అంటే ప్రియులారా 1 కేజీ పులస 15,000కు తీసుకెళ్ళిందండి తల్లి. నాకు నేను యూట్యూబ్లో చూశాను. 15,000 అండి ప్రియులారా. అమ్మ బాబోయ్, ఏంటండి పుస్తకం తాడు అమ్మైనా కానీ పుస్తకం తాడు సువార్తకు మాత్రం అమ్మదండి. పుస్తకం తాడు అమ్మైనా ఒక ఆత్మ రక్షించాలని ఆశించే క్రైస్తవుడు ఉన్నాడండి. ఎంత సిగ్గుకరం అండి మనకు. ఎవరికైనా మనమైనా ప్రియులారా ఆలోచించాలి ప్రియులారా. క్రైస్తవులం కదండి ప్రియులారా, క్రైస్తవులం కదండి. అసలు ఆ త్యాగం వస్తుందా మనకు? దేవుని కొరకు త్యాగం చెయ్యాలి, నేను త్యాగమైపోవాలి, నేను బలైపోవాలి. అసలు చేప నేర్పిస్తుంది అదండి, నేను బలై వచ్చేసిందండి. నినివే పట్టణం ప్రియులారా 1,20,000 మంది ఇదిగో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి కారణం చేప. ప్రేమైనటువంటి దేవుని మాట. ఈ రోజు యోనా గ్రంథాన్ని చదవడానికి గల కారణం, మనం పాఠం నేర్చుకోగలడానికి కారణం చేప. ప్రియులారా, నినివే పట్టణం ప్రియులారా, ఇదిగో నినివే వెళ్ళయ్యా అని యోనాకు చెప్తే యోనా ఎక్కడికి వెళ్ళాడండి? తార్షీషు వెళ్ళడానికి. మరి మంచి టికెట్ తీసుకొని తార్షీషు వెళ్ళడానికి ఎక్కాడండి ప్రియులారా. ఏమొచ్చింది మనకందరికీ తెలుసు కదా. తుఫాను వచ్చేసింది, ఈయన పోయి పడుకున్నాడు కింద హాయిగా కదండి. తుఫాను వచ్చేసింది, ఆగడం లేదు. మరి నిజంగా ప్రియులారా వాళ్ళు చీటీ వేయగానే చీటీ ఎవరికి వచ్చిందో, ఎవరి మూలంగా వచ్చిందట అది యోనా అనగానే ఆయన తెలుసుకున్నాడండి, ఇంకా ఇది నా గురించి వచ్చిందని. యోనాను అప్పుడు యోనా అంటాడు, నన్ను తీసి సముద్రంలో పడవేయమన్నాడు. దేవుడు పడమని చెప్పలేదండి, సముద్రంలో దేవుడు పడమన్నాడండి. కానీ ఆయనకు మనసులో దేవుడు ఆలోచన తెప్పించాడు. ఏంటో తెలుసా? నేను చచ్చింది బెటర్, దేవుడి పని చేయకుంటే నేను చచ్చిందే బెటర్ అనుకున్నాడండి. నన్ను పడేయండి, నేను దేవుడి మాట వినలేదు, నేను దేవుడి మాటకు లోపడలేదు అని పడేయమన్నప్పుడు ప్రియులారా, అప్పుడు ఒక మత్స్యం ప్రియులారా దేవుడు ఆజ్ఞాపించాడండి. దేవుడు ఆజ్ఞాపించాడు. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగాలని. ఎవరిని మృంగాలని? యోనాను మృంగాలని. చేప పెద్ద చేప చిన్న చేపని తింటదండి. ఎప్పుడు దానికి ఆకలి అవుతే పెద్ద చేప చిన్న చేపని తింటదండి ప్రియుల. కానీ ఇది ఎవరిని మృంగాలనుకుంటుందండి? యోనాను మృంగవాలని యెహోవా నియమించెను. ప్రేమైనటువంటి దేవుడు ఆ యొక్క మత్స్యానికి సెలవిచ్చాడండి పిల్లల. అది ఎంతో కాలం నుండి ఆ యొక్క సముద్రంలో ఉంది. అది ఎంతో పెద్ద చేప. ఇదిగో ఎంతో మంది యోనాలు పడతారండి దాంట్లో పిల్ల. ఎంతో మంది యోనాలు పిల్ల కదండి. ఎంతమంది అయినా దాంట్లో పట్టేంత స్థలం ఉంది. అంటే అంతగా ఎదిగిందంటే ఎంతకాలం నుండి ఉందో అది సముద్రంలో. ఎంతకాలం నుండి? 100 సంవత్సరాల నుండి అది ఉందండి పిల్లల. సముద్రంలో ఉందండి పిల్ల. ఎదురు చూస్తుందండి, ఏనాడు నేను దేవునికి సహాయపడతాను,
చావ కంటే ముందు నా దేవునికి నేను సహాయపడాలి, నా దేవుని కొరకు నేను పని చేయాలి అని ఆలోచించినటువంటి ఆ తిమింగలం ప్రియులారా, ఒకరోజు రానే వచ్చింది. దేవుడు సెలవిచ్చాడు, ఓ అన్నాడండి ప్రియులారా, ఓ అన్నాడు. వెళ్ళి ఏం చేసిందండి? యోనాను మృంగేసిందండి ప్రియులారా, మృంగేసిందండి. మనం మృంగిన ప్రతిదాన్ని ఏం చేస్తామండి? మనం ఏదైనా మృంగామనుకోండి ఏం చేస్తాం? కొందరు అరిగించుకోరు, మీకు తెలుసా? కొందరు అరిగించుకోరు. మనం ఆఫ్రికా నుండి మరి నేను ఒకసారి చూసినప్పుడు ఒకటి డాక్యుమెంటరీ చూశానండి. ఆ డాక్యుమెంటరీ డ్రగ్స్ ప్రియులారా, వాళ్ళు ఏం చేస్తారంటే డ్రగ్స్ను మరి ఒక దాంట్లో పెట్టి ట్యాబ్లెట్స్ లాగా క్యాప్సూల్స్ లాగా తయారు చేసి దాన్ని మింగి బయటకు వచ్చి మరి వాళ్ళు బయటకు వచ్చి మరి మలం ద్వారా దాన్ని తీసి కడిగి దాన్ని అమ్మేస్తారండి. దాన్ని అరిగించుకోరండి, అరిగించుకోక అంటే డబ్బు సంపాదించుకోవడానికి అలాంటివి చేస్తాం. అంటే అది కూడా చేయొచ్చునేమో, అలా కూడా ఉంది. ఇంత సమయం వరకు దాన్ని కడుపులో మనం పెట్టుకోవచ్చు, అది అరగదు కదండి ప్రేమైనటువంటి దేవుని వల్ల. కానీ మనిషి ఏది తిన్నా అరిగిపోద్ది ప్రియులారా, మనిషి ఏది తిన్నా అరిగిపోద్ది. మనం ఉంచుకోలేము. ఏంటంటే కాకి మాంసపు ముక్క నోట్లే పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిందంటే పిల్లరా? ఏరియాకి ఇవ్వడానికి. ఆలోచించండి, ప్రయాణమే వెళ్ళిందంటే పిల్లరా. మీరు మాంసం ముక్కను మీ పన్ను కింద పెట్టుకొని ఒక్క నిమిషం ఉండగలరా? ఆలోచించండి, ఒక్క నిమిషం మసాలా వేసినట్టు ఉన్నదనుకోండి. అసలు ఇంకొక నిమిషం కూడా కాదండి, 2 సెకండ్లు కూడా ఆడడం చాలా కష్టం అండి. లోపలికి వెళ్ళిపోవాలి అంతే. లేకపోతే ఇక్కడ నుండి నీళ్లు కదండి ఇలా కాలుతూ ఉంటాయి కదండి. ఉండలేము మనం. కానీ కాకి అసలు ఉండలేదండి, మీకు తెలుసా? మనిషి అయినా ఒక 2 సెకండ్లు ఉండేమో, కానీ కాకి అసలు చిన్న పిల్లోడి దగ్గర రొట్టె ముక్క దగ్గర అలా వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాండి పిల్ల. క్షణం పట్టదండి పిల్ల, క్షణం పట్టదండి. అలాంటి కాకి దేవుడు చెప్పగానే ప్రియులారా, నిజంగా దేవుని పని ఎంత ఇష్టముతో చేస్తున్నాయో చూడండి ప్రియులారా. ఎంత ఇష్టముతో తన ఆకలిని చంపుకొని, తన కోరికను చంపుకొని కదండి. ఇది నాకు కాదు, నా దేవుడు చెప్పక ఈ రోజు చెప్పాడు, ఇది నేను ఖచ్చితంగా చేయాలని ఇదిగో నోట్లు పెట్టుకొని దైవజనుడికి ఉదయము సాయంత్రం 3 సంవత్సరాలు 3.5 సంవత్సరములు ప్రియులారా. 3 సంవత్సరాలు అంటే బాగా ఎండిపోయేదాకా 3.5 సంవత్సరాలు మనం చూస్తే ప్రియులారా, నిజంగా సంవత్సరం అనుకున్నామండి ప్రియులారా. సంవత్సరం వరకు ఒక కాకి వెళ్ళి ఆహారం ఇవ్వడం ప్రియులారా, ఇది ఎంత ఆశ్చర్యం అండి. ఆలోచించండి, దేవుని కొరకు త్యాగం అవ్వడానికి ప్రకృతిలో ఉన్న సర్వ జీవులు సిద్ధంగా ఉన్నాయి. అందుకే భక్తుడు అంటున్నాడు, సర్వ జీవుల కన్నులు ఎప్పుడు చెప్తావు పని, నేను ఎప్పుడు వెళ్ళాలి, నా కన్ను మూయకంటే ముందు నీ కొరకు త్యాగం అయిపోతే బాగుంటుంది అని ఆశతో ఈరోజు ప్రకృతిలో ఉన్న జీవులు ఉండగా సమస్త మెరిగినటువంటి మనం ప్రియులారా, దేవుని స్వరూపములో తన పోలికలో మనల్ని నిర్మించుకొని ఈ భూమి మీదకి పంపించి, యేసుక్రీస్తును కూడా పంపించి ఆయన రక్తము ద్వారా మనల్ని అందరినీ కడిగి పవిత్రులుగా చేసి, ఇదిగో ఈ యొక్క 66 గ్రంథాలతో కూడినటువంటి మహాజ్ఞాన పుస్తకం, ఆయన మనస్సును మహాజ్ఞాన పుస్తకాన్ని మన అరిచేతుల్లో ఇచ్చి ఆంతర్యంలో చేర్చుకొని దీంట్లో రాయబడిన ప్రతి మాటకు న్యాయం చేయమని మనకిస్తే, ఎవరైనా నేను ఉన్నాను అని దేవుని కొరకు సిద్ధంగా ఉన్నామా పని చేయడానికి? ప్రేమైనటువంటి దేవుడు మన నమ్మకం ఒక జీవికి ఉన్నంత నమ్మకం మనకుందా? ఒకవేళ ఉంటే దేవుడి మాట రాసేవాడు కాదండి ప్రియులారా. ఇదిగో సర్వజీవుల కన్నులు యెహోవా వైపు ఉన్నాయి, మనుషులు లేరండి ప్రియులారా. మనుషుల గురించి ఏమన్నాడండి? మనుషులు ప్రియులారా దేవుడి కొరకు బ్రతకడం లేదండి ప్రియులారా కదండి. ఎద్దు తన కామందును గాడిద తెలుసుకున్నాను, నా ప్రజలు జ్ఞానము లేదు అన్నాడు, తెలివి లేదు అన్నాడు. ఇశ్రాయేలును ఎన్నుకోలేదా? అబ్రహాముకు వాగ్దానం చేయలేదా? వాగ్దానం చేసిన తర్వాతనే కదా ఈ యొక్క ఇశ్రాయేలు నుండి ఇస్సాకు నుండి యాకోబు నుండే కదా వచ్చింది ఇశ్రాయేలు సంతతి.
దేవుని చేత వాగ్దానం చేయబడిన పిల్లలు నా జనులు అన్నాడు, నా స్వాస్థ్యము అన్నాడు, నా సొత్తు అన్నాడండి పిల్లరా. అలాంటి వారిని చూసి ఒక రోజు ఏమంటున్నాడు తెలుసా? అరే నీకంటే ఎద్దు మేలురా, గాడిద మేలురా అన్నాడండి. అంటే మనుషులు ఎంతవరకు దిగజారిపోయారో ఆలోచించండి పిల్లరా. ఈరోజు ప్రకృతిలో మాట తప్పకుండా దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నాయండి, ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఇదిగో నాయన సర్వజీవుల కన్నులు ప్రేమైనటువంటి దేవుని వార్త. ఈ చేపను మనం చూస్తే ప్రియులారా, యోనాను మృంగేసింది. ఏంటండి? యోనాను మృంగింది. ఇదిగోనండి మృంగి ప్రయాణం చేస్తుందండి ప్రియులారా. ఎక్కడికి వెళ్ళాలి తెలుసండి? తర్షీషు వెళ్ళే మార్గం మింగితే నినివే పట్టణానికి వెళ్ళాలండి ప్రియులారా. అంటే ఈయన తర్షీషుకు వెళ్ళాడు, మళ్ళీ తర్షీషు నుంచి నినివే, అంటే సుమారు ఇంచుమించు కనీసం 3000 కిలోమీటర్లు అండి ప్రియులారా. ఎంత అండి? 3000 కిలోమీటర్లు ఇంచుమించు అని చెప్తున్నాను. మీరు ఆలోచించండి. ఈ ప్రయాణము యోనాను మృంగకుండా ఏంటంటే కడుపులో దాచుకొని ఆ ప్రయాణం చేయడం అంటే ఎంత కష్టమో తెలుసండి పిల్లలు. ఆలోచించండి. ఆ చేప మనసు చూడండి పిల్ల, ఆ మత్స్యపు మనసు చూడండి పిల్ల. అందుకే ఒక మాట రాసి ఉంటుంది పిల్లరా, చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17 నుంచి చదవండి. 17 చదవండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు 3 దినముల ప్రయాణం అండి పిల్లల. మత్స్యం ఎంత స్పీడ్ ఎంతో తెలుసా మీకు? నీళ్ళలో ఉన్నదంటే అసలు ఇలా వెళ్ళిపోతుంది తెలియదండి పిల్లలు. అంత స్పీడ్ ఉంటుందంటే వేగం. 3 దినములు అలా పెట్టుకొని ఉండలే, ప్రయాణం చేసిందండి. 3 దినములు మింగింది, 3 దినములు ప్రయాణం. 3 దినములు ప్రయాణం చేసి యోనాను తీసుకెళ్ళి ఆ నినివే ఒడ్డుపై కక్కేసిందండి. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ అది యోనాను నేల మీద కక్కివేసి అది యోనాను నేల మీద కక్కివేసాను ఆజ్ఞ ఇవ్వగా. ప్రేమైనటువంటి దేవుడు అప్పటి వరకు కడుపులోనే ఉండాలి అంటే ఉన్నది, ప్రయాణం చేయమంటే చేసింది. ప్రేమైనటువంటి దేవుడు అంటే మనకంటే ఎంత ఎక్కువగా జ్ఞానం ఉంది చూడండి పిల్లలు. మనకంటే ఎంత ఎక్కువ జ్ఞానం ఉంది. యోగ గ్రంథంలో అంటాడు, చేపలను చూడుడి అవి నీకు బోధించును అన్నట్టు అనిపించింది. చేపలను గురించి విచారించుడి అన్నాడండి. 12 కదా యోగ గ్రంథం. ప్రేమైనటువంటి దేవుడు సముద్రములోని చేపలను నీకు దాన్ని విచారించును, వివరించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. సముద్రములోని చేపలను నీకు దానిని. త్యాగం అంటే ఎలా ఉంటది? దేవునికి లోబడడం అంటే ఏంటి? దేవుని కొరకు ఎదురు చూడడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞ కొరకు వేచి ఉండడం అంటే ఏంటి? చేప మనకు చెప్తుందా లేదండి? చెప్తుందా? యేసుక్రీస్తు బోధ చేస్తుంటే ప్రియులారా, నిజంగా చేపలోనండి చిన్న బ్రెడ్ ముక్క అక్కడ వేయండి పిల్లలు, ఎలా వస్తాయో తినడానికి పిల్లలు గుంపులుగా చేస్తాయండి. అంటే దేవుని వాక్యం అనగానే, క్రీస్తు రాగానే ఎలా పరిగెత్తుకొని వచ్చేసేయండి సముద్రంలో ఉన్న చేపలన్నీ పిల్లలు. వల నిండిపోయిందండి, మిగిలిపోయా. ప్రేమైనటువంటి దేవుని వల్ల మత్స్యం, గొప్ప మత్స్యం యోనాను మృంగమనగానే మృంగింది. 3 రోజులు ప్రయాణం చేయమనగానే చేసింది. ఆజ్ఞయ్యగా కక్కివేయమనగానే చేసిందండి. ఎంతటి విధేయత, ఎంతటి విధేయతనండి దేవుని పని చేయడానికి. ఎంత ఆశ, యాంగ్జైటీ ఆలోచించండి. ఈరోజు దేవుడు చేప మూలముగా మనకు నేర్పిస్తుండండి ఆశ. దేవుని కొరకు బ్రతకాలనే ఆశ, త్యాగమైపోవాలనే ఆశ, ఆయన మాటకు లోబడాలనే ఆశ, ఆయన మాట ప్రతిదీ మేము వినాలి, దానికి అనుకూలంగా మేము పని చేయాలనే ఆశ. ప్రేమైనటువంటి దేవుడు మాట ఆలోచించండి. ఆ చేప గాని నినివే పట్టణానికి తీసుకెళ్లి యోనాను అక్కడ వదలకపోతే సువార్త ప్రకటింపబడేది కాదు.
అక్కడ ఉన్నటువంటి వారు దేవుని ఉగ్రతను తెలుసుకునేది కాదు. వారందరూ గోనె పట్ట కట్టుకునేవారు కాదు ప్రియులారా. ఈరోజు మనము ఆ యొక్క 1,20,000 మంది గురించి మాట్లాడే వారం కూడా కాదు ప్రియులారా. చేప అంత గొప్ప త్యాగం చేసిందండి ప్రియులారా. అంత గొప్ప బోధన మనకు నేర్పుతుందండి ప్రియులారా. ప్రేమైనటువంటి దేవుడు వాటిలో ఆలోచించండి. అనుదినము దేవుడు మనల్ని కాపాడుతున్న విధానాన్ని మనం చూస్తే పిల్లారా, నిజంగా పిల్లారా, అనుదినము ఒక జన్మనండి మనకు పిల్లారా. అలాంటి భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉంటున్నామండి. భయంకరమైనటువంటి రోజులు పిల్లారా. ప్రేమైనటువంటి దేవుడు ఎక్కడ చూసినా యుద్ధాలు, ఒక దేశం మీదకి దేశం, ఒక రాష్ట్రం మీదకి రాష్ట్రం కదండి, ప్రాంతీయులలో యుద్ధాలు, కుటుంబాల్లో యుద్ధాలు ఎక్కడ లేవండి. ఆలోచించండి పిల్లారా, ఎక్కడ లేవండి. ఎక్కడైనా మనశ్శాంతి ఉందా? లేదు. లేకపోతే మనిషి ఏమనుకుంటాడు తెలుసా? చస్తే మేలు అనుకుంటాడండి. ఏమనుకుంటాడు? చస్తే మేలు అనుకుంటాడు. కానీ క్రైస్తవుడు ఏమనుకోవాలి తెలుసా? కన్ను మూయ కంటే ముందు నాయనా త్వరగా నేను నీ పని చేసి నీ కొరకు త్యాగం అయిపోతే బాగుండు అనుకోవాలండి. ప్రేమైనటువంటి దేవుడు, ఎంతమందికి సిద్ధంగా ఉన్నాం ప్రియులారా. మరి ఈరోజు ప్రియులారా దైవజనుడి యొక్క పుట్టుక దినం ప్రియులారా, జన్మదినం ప్రియులారా. ఆయన జన్మదిన మూలంగా కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ప్రియులారా. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదిగో, ఈ ప్రకృతి ద్వారా దేవుడు మనకు సువార్తను అందిస్తూ, వాటిని అనుభవింపజేస్తూ, వాటి ద్వారా సువార్తను అందింపజేస్తూ అనుదినం మనను జీవింపజేస్తున్నాడు. అనుదినం ఒక దయా కిరీటం, ఒక దయా కిరీటం మనకు ధరింపజేస్తున్నాడండి పిల్లారా. ఈరోజు మరొక వసంతాన్ని, అనే కిరీటాన్ని, దయా కిరీటాన్ని దైవజనునికి అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా? ఇదిగో మనము కూడా, మన కళ్ళలో కూడా నిత్యము ఆయన వైపే ఉండాలని, చూడాలని, ఆయన పని కొరకు, ఆయన ఆజ్ఞ కొరకు మనం ఎదురు చూడాలని ప్రేమైనటువంటి దేవుడు వారు కదండి. మనమంతా కూడా పుట్టినరోజు రాగానే మనం ఏమనుకుంటామండి? ఎవరినైనా దీవించాలంటే ఆయుష్ కదండి, ఆయుష్కు అనుబంధంగా ఉంటుందండి ప్రియ. పుట్టినరోజు ఎలా ఉంటుందండి? ఆయుష్కు ప్రియ. అంటే అందరూ కోరుకుంటారు ఏంటంటే 100 సంవత్సరాలు, 200 ఏళ్ళు, కొందరు 1000 అంటారండి. అన్ని అబద్ధాలండి. దేవుడు ఏమన్నా తెలుసా? నీకు దీర్ఘాయువును కలగజేయండి అన్నాడండి. మరి 200 అంటే తప్పైందా? ఆయన దీర్ఘాయువు అంటున్నాడండి. ఆ దీర్ఘాయువు అంటే ప్రియులారా, దీర్ఘాయువు అంటే తెలుసా? మరణము లేని ఆయుష్ కాలము అది. మనం ఎప్పుడు చావమండి, మనకు మరణము లేదు ప్రియులారా. క్రీస్తును అంగీకరించినాక మరణం ఎక్కడండి? మరణమా నీ ముళ్ళు ఎక్కడా లేదో. క్రీస్తులో పుట్టాం మనం. యోనా క్రీస్తులో పుట్టాడు, కానీ తెలుసుకోలేకపోయాడు కొద్ది కాలం. చేప కూడా క్రీస్తులోనే తిందండి ప్రియులారా. క్రీస్తే కదండి పంపించింది. ఆయన మాటకు లోబడి త్యాగం చేసింది పిల్లారా కదండి. దీర్ఘాయుష్ అన్నాడండి పిల్ల. దీర్ఘాయుష్ ఇక్కడ లేదండి. దీర్ఘాయుష్ ఎక్కడ ఉంది? పరలోకం పిల్లారా. మనం వెళ్తామండి పిల్లారా. మన శరీరం వెళ్ళదంతే. శరీరం ఇక్కడిది కదా. శరీరం వదిలేస్తా, కానీ మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తామండి పిల్లారా. పరలోకం వెళ్తాం పిల్లారా. అందుకే పిల్లారా, అక్కడికి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఉన్నా, మనం లేకున్నా, మన బర్త్డేలు, మన బ్రతికిన దినాలు, మనం చేసిన పనులు ఈ భూమి మీద నిత్యము జ్ఞాపకం ఉండేలా జీవించాలండి. నిత్యము ఈ భూమి మీద, ఒక చోట రాసి ఉంటుందండి, ఈ భూమి మీద ఆకాశం ఉన్నంత వరకు మన పేరు పలకబడాలట పిల్లల దేవుని యందు. ద్వితీయోపదేశ కాండము చివరిగా ముగిస్తాడు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము వచనం చెప్తాను నేను. వారి సంతానమును దయచేయాలని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో, పాలు తేనెలు ప్రవహించిన దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమును మీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నిటినీ 20 నుండి చదవమ్మా. అలా
అలాగూ చేసిన యెడల నీ ఇంటి ద్వారబంధముల మీద నీ గమల మీద వాటిని రాయబడి అలాగూ చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చిదని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా అంటే ఈ రోజు వేణుబాబు గారికి మాత్రమే కాదండి, ఆయన సంతతికి కూడా అనుగ్రహిస్తాడట. చూడండి పిల్లలు, ఆయన సంతతికి కూడా కాబట్టి సంతతి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచున్నంత కాలము విస్తరించును. అంటే మనది ఎంత కాలం ఉండే ఆయుష్కాలం? దేవుడు మనకిచ్చిన కాలం చూడండి పిల్లలు, అంచనా వేలేమండి పిల్లలు. భూమి మీద ఆకాశము నిలుచున్నంత కాలము యోనాను కాపాడిన మత్స్యము ఇప్పటికీ బ్రతికే ఉందండి. అది చూడండి, ఇప్పటికీ చూడండి, మన మనసులో రెండు వస్తుంది, బ్రతికే ఉంది. లోకం బుద్ధి నేర్చుకుంటుంది ఆ చేపల మూలంగా. క్రీస్తు మాట విని వలలో చేరిన చేపల మూలంగా ఈరోజు క్రైస్తవ్యం బోధ నేర్చుకుంటుంది. భూమిపైన ఆకాశం అది లేదు, దాని శరీరం వదిలేసింది, కానీ దాని పేరు, దాని ద్వారా పాఠం ఇప్పటి వరకు దేవుడు మన హృదయాల్లో ఇదిగో బ్రతికే ఉంచాడండి. బ్రతికే ఉందండి, బ్రతికే ఉందండి. మనం క్రైస్తవులు చావమండి ప్రేమ, చావు ప్రియులారా. మనకు దేవుడు దీర్ఘాయువునిచ్చాడండి ప్రియులారా. ఎప్పుడైతే ఈ వాక్యమును మన గౌనుల మీద, మన హృదయంలో మనం దాచుకుంటే ప్రియులారా, మన పిల్లలకు నేర్పితే, పిల్లలకు నేర్పితే మన పేరు కూడా ఎప్పటి వరకు ఉంటుందండి? భూమి మీద ఆకాశం ఉన్నంత వరకు, అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు నిత్యం నిలుస్తుందండి. అప్పటి వరకు మరి దేవుడు ప్రియులారా ఇదిగో వేణుబాబు గారిని దీవించి ఆశీర్వదించాలని, ఆ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే దేవుడు మనల్ని అందరినీ కూడా అట్టి విధానంలోనే ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియులారా మనం కూడా మనం చేయు ప్రతి పని ఇదిగో ప్రకృతి ద్వారా నేర్చుకుంటూ మన కన్నులు ఆకాశం వైపు ఎత్తుచు ఆయన ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తూ దీనులమై విధేయులమై ఆయన పరిచర్యలో ముందుకు సాగితే మన పేరు కానీ మన సంతతి పేరు కానీ భూమి మీద ఆకాశం ఉన్నంత వరకు, యేసుక్రీస్తు వచ్చేంత వరకు నిలిచిపోతండి ప్రియులారా. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్.